నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో సన్బర్న్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ను నిర్వహించేందుకు మాదాపూర్లో ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా విక్రయిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మాట్లాడిన రేవంత్ ఈవెంట్ నిర్వహించడానికి అనుమతి ఎవరిచ్చారని అధికారుల్ని ప్రశ్నించారు. అనుమతి ఇవ్వకుండానే బుకింగ్లు ఎలా ప్రారంభమయ్యాయని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా పార్టీలు నిర్వహిస్తున్న సన్బర్న్పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుక్ మై షో లాంటి కొన్నింటిని తాను స్వయంగా గమనించినట్లు తెలిపారు. వారు ప్రభుత్వ అనుమతిని పొందకుండా పార్టీకి సంబంధించిన టికెట్లను విక్రయిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. దీనిపై సైబరాబాద్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుక్ మై షో ప్లాట్ఫామ్పై ఎంక్వైరీ చేయాలని, అనుమతి లేకుండా ఇలాంటి పార్టీలు చేసుకోవటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఈవెంట్స్ని ఆదాయ వనరుగా చూడొద్దన్నారు. గ్రౌండ్ ఏమున్నా ఎవరిని వదిలిపెట్టొద్దన్నారు. ఈ విషయంలో సంపూర్ణంగా పోలీసు అధికారులకు పవర్స్ ఇస్తున్నానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. పర్మిషన్ తీసుకున్న తర్వాతే టికెట్లు విక్రయించాలని పేర్కొన్నారు. మాదాపూర్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్వహించబోతున్న సన్బర్న్ ఈవెంట్పై తలెత్తిన వివాదంపై సిపి స్పందించారు. ఈ ఈవెంట్ నిర్వాహకురాలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తాము అనుమతి ఇవ్వలేదన్నారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్బర్న్ లాంటి వేడుక కాదని, అందుకే పర్మిషన్ నిరాకరించామని స్పష్టం చేశారు. ఈ పరిధి దాటితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు సమాచారం.